పేరుకి దేవుని బిడ్డలమైనప్పటికీ లోకములో ఉన్నటువంటి ఆచారాలన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. లోకములో ఉన్నటువంటి మూఢనమ్మకాలు మన ఇంట్లో ఉంటాయి. లోకములో ఉన్న సిద్ధాంతాలు మన ఇంట్లో కనపడతాయి. ఎక్కడ కూడా లోకానికి మనకి ఏమాత్రం కూడా తావు లేదు. మరి ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి పాపం మనలో ఉంటుంది. అసలు దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నీతి మార్గంలో నివసించాలి కాబట్టి దాని ప్రకారం జీవించాలి, కానీ నీతిని ఎరిగిన వారుగా, దాన్ని తెలుసుకున్న వారుగా, దాన్ని తెలియనటువంటి వారుగా మీరు ఉండకూడదు. దీని ఒక పాపం అని దావీదు ఒక మాట అంటాడు. ఏ పాపం అంటే దురభిమాన పాపము. ఇది చాలా డేంజర్. పాపంలో చాలా రకాలు ఉన్నాయి. ఆదాము అవ్వ చేసిన పాపము కంటే ఇది చాలా డేంజర్. దురభిమాన పాపం అంటే తెలిసి కావాలని చేసేది. అంటే మనం వెళ్తున్న మార్గం, మనం చేస్తున్న పని ఇది తప్పు అని తెలుసు. మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. దేవుని వాక్యం చెప్పారు కదా, దేవుని వాక్యంలో రాయబడింది, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది మనం చేయకూడదు, ఇది పరలోకానికి నువ్వు చేరలో అని తెలిసిన ఎరిగిన వారముగా దానిని విని వెన్ననట్లుగా చేయడం అంటే దీన్ని ఏమంటారంటే దురభిమాన పాపము.